నాగచైతన్య తన ఎక్స్ వైఫ్ సమంత గురించి తొలిసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వీరు వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ చైతు మాత్రం ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. 4 ఏళ్ల తర్వాత దీనిపై స్పందించారు. సమంతతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయన్నారు. తామిద్దరం కూడా ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయాన్ని ఇద్దరం కలిసే ప్రపంచానికి చెప్పామని గుర్తు చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నామని, ఎవరి దారిలో వారి జర్నీ కొనసాగుతుందని తెలిపామన్నారు. మా వ్యక్తిగత విషయంలో కొంచెం ప్రైవసీ ఇవ్వండని అభ్యర్థించినా మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో గాసిప్స్ వచ్చాయని, అలాంటి సమయంలో మళ్ళీ మీడియా ముందుకొచ్చి మాట్లాడితే దానిపైన కూడా నెగిటివిటీ క్రియేట్ అవుతుందని అందుకే స్పందించలేదన్నారు. చాలాసార్లు ఈ విషయం గురించి అడిగినా ఆ టాపిక్ గురించి వదిలేయండని రిక్వెస్ట్ చేశానన్నారు. అయినా అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ మళ్ళీ ఆ గాయాన్ని గెలుకుతున్నారని, మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదని వాపోయారు. ఇప్పటికైనా అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించండి కోరారు. విడాకులనేది నా జీవితంలో మాత్రమే జరగలేదని, చాలామంది లైఫ్లో జరిగాయన్నారు. తానేమీ క్రిమినల్ను కాదు కదా అని ప్రశ్నించారు. తను బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, 1కి 1000 సార్లు ఆలోచించే ఈ విడాకులు తీసుకుంటున్నానన్నారు. విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. చాలా రోజుల పాటు చర్చించిన తర్వాతే ఇద్దరం కలిసి ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. చివరికి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగిటివ్గానే కామెంట్స్ చేశారని చైతన్య అన్నారు. ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్గానే ప్రవేశించిందని, ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయిందని చెప్పారు. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైందని, కానీ తన గురించి ఇలా బ్యాడ్గా మాట్లాడడం సరికాదన్నారు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందని, నా జీవితంలో నిజమైన హీరో శోభితానే అని చెప్పుకొచ్చారు.